అలా ఇచ్చేటప్పుడు ఆ మంత్రాల సంపుటిది గురువుగారు చేస్తారు, మీరు కాదు, గురువుగారు చేస్తారు. అలా గురువుగారు చేసినటువంటి సంపుటి అవి చేయండి. భైరవము గణపతి, భైరవ గణపతి అని ఇస్తారు. లేకపోతే గణపతి కాళీ భైరవం మూడు కల్పిస్తారు. ఇట్లా వాళ్ళు ఆ గురువుగారి యొక్క శక్తిని బట్టి ఆయన ఏ మంత్రాన్నైనా సరే మీకు కల్పిస్తారు. అది ఒకటే మంత్రం అవుతుంది. అప్పుడు రెండు మంత్రాలు అవ్వవు, ఒకటే మంత్రం అవుతుంది. ఆ ఒకటే మంత్రాన్ని మీరు చేయొచ్చు. అయితే ఇక్కడ విద్యా గణపతి అనేటప్పటికీ ఇందులోనే గణపతి మంత్రము పంచదశి మంత్రము రెండూ ఉన్నాయి కదా, ఉన్నాయి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం కయల హ్రీం గణపతయే హసకాల క్రీం వరవరద సకల హ్రీం సర్వజనమే వశమానయ స్వాహ. రెండు మంత్రాలు కలిపే ఉన్నాయి. అది విద్యా గణపతి అని అంటారు, శ్రీ విద్యా గణపతి అని. అది ప్రత్యేకమైన శ్రీ విద్యా గణపతి. ఆ మంత్రాన్ని మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఆ మంత్రాన్ని చేసుకోండి. అంతేగాని మిగిలిన మంత్రాలు కలిపేసేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు కలిపి మీరేదో మేము సంపుటీకరణం చేసేస్తామండి, అలా మీరు సంపుటీకరణం చేసి మంత్రాలు జపం చేయవద్దు. గురువుగారిని అడగండి, మేము ఇలా చేయాలి అనుకుంటున్నాం, ఏమన్నా ఉపయోగం ఉంటుందా, చేయవచ్చా, ఏమిటి అని అడగండి గురువుగారిని. మీ గురువుగారు చెబుతారు. గురువుగారిని అంటే మీ గురువుగారిని, మీకు మంత్రం ఇచ్చినట్టు గురువుగారినే మీరు అడగండి. ఆ గురువుగారు చెప్తారు. ఆయన చెప్పిన మంత్రం ఆయన సంపుటీకరణం చేసి చెప్తే అప్పుడు చేయండి. ఒకసారి పెద్ద పెద్ద మంత్రాలు కూడా సంపుటీకరణం చేసి చెప్తాం, నిజమే. ఒకసారి నేను ఎవరికో చెప్పాను, ఆయన ప్రత్యంగరు కావాలి అన్నాడు, చిన్నమస్తా కావాలి అన్నాడు, ఖాళీ కావాలి అన్నాడు, బగళా కావాలి అన్నాడు. వీటన్నింటినీ కలిపి ఒకటే మంత్రం చెప్పాలి. అది మీరు చేయకండి, ఈ సంపుటీకరణలు మీరు చేయకండి. గురువుగారిని అడగండి, గురువుగారు చెప్తారు, అప్పుడు చేయండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఒక విద్యా గణపతి అయితే మాత్రం అది మంత్రమే ప్రత్యేకంగా చెప్పబడింది, అదొకటి మాత్రం మీరు చేసుకోండి. మిగిలిన మంత్రాలు మాత్రం మేము సంపుటీకరణం చేస్తాము, అలా మీరు చేయొద్దు. కొంతమంది గణపతి మంత్రాన్ని మన పంచదశి మహామంత్రంతో గాయత్రి మంత్రాన్ని సంపుటీకరణం చేస్తే ఓకే, బాగానే ఉంది, గురువుగారి దగ్గర చెప్పుకోండి. అది గురువుగారి దగ్గర చెప్పుకొని చేయండి, ఆయన చెప్తే చేయండి. అంతేగాని మీరుగా సంపుటీకరణలు చేయవద్దు.